మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. పండగ విశేషాల గురించి ఆవిడతో చర్చిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ముందుగా మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నీకు కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సో పండగ అంటే అందరూ కలిసి జరుపుకునే పండగ. మన చుట్టుపక్కల వాళ్ళతో మన ఇంటికి చుట్టాలు పక్కాలు రావడము ఎంతో సంతోషంగా మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే ఇంటికి అల్లుడు వస్తే వాళ్ళిచ్చే మర్యాదలు ఒకప్పుడు చాలా చాలా బాగుండేవి. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు అల్లుడు అత్తగారింటికి వచ్చినప్పుడు ఆ మర్యాదలు అనేవి ఎలా ఉన్నాయి రాను రాను పోతూ ఉన్న కాలక్రమేణా? అండ్ ఒకవేళ కోడలు అత్తగారింటికి వెళ్లితే అక్కడ ఎలా జరుపుకుంటున్నారు ఈ పండగని? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి అంటేనే సంబరాలు, సంబరాల సంక్రాంతి, సంక్రాంతి సంబరాలు అని అంటారు. అంటే అసలు ఈ సంక్రాంతి పండుగ వెనుక ఉన్న అర్థాలు పరమార్థాలు వేరు. కానీ సహజంగా సంబరాలతోనే జరుపుకుంటూ ఉంటారు కాబట్టి మనం సంబరాల గురించే మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడూ కూడా. ముఖ్యంగా అయితే ఒక చిన్న మాట చెప్తాను. సంక్రాంతి అనేది కొత్త పంటలు వస్తాయి, దాని సందర్భంగా సంబరాలు చేసుకుంటారు, కొత్త పిండి వంటలు చేసుకుంటారు, సంబరాల్లో మునిగి తేలిపోతూ ఉంటాం. సంబరాల్లో మునిగి తేలిపోతూనే పెద్దల్ని కూడా స్మరించుకోవాలి అని అంటారు. సంక్రాంతి అంటే పెద్దల పండుగ అని కూడా అంటారు. పెద్దవాళ్ళని అంటే దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం మొదలవుతుంది భోగి నుంచి కూడా. సంక్రాంతికి మనకి చెప్తారు కదా మకర సంక్రమణం ఇదంతా, అందులోకి మనం వెళ్ళొద్దు, లైట్ గా చెప్తాను. సో అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ పెద్దలు స్వర్గానికి వెళ్తారట ఉత్తరాయణం స్టార్ట్ అయినప్పుడు. సో వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇక్కడ కొడుకు ఇంటికి రావాలి అని చూస్తారట, వస్తారట. వచ్చినప్పుడు మన సంబరాల్లోనే మనం మునిగి తేలకుండా ఆ పెద్దలకి కూడా మనం బట్టలు పెట్టడము, అంటే పెట్టి ఎవరికైనా ఇస్తారు కదా అలా. తర్వాత మనం తయారు చేసుకునే పిండి వంటలు కానీ పెద్దలకి వాళ్ళకి ఏమి ఇష్టమైందో ఆ పిండి వంటలు పెట్టి వాళ్ళని పూజించుకోవడం, స్మరించుకోవడం, తర్వాత వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయడము, తర్పణాలు వదలడము, ఇలాంటివన్నీ చేసి పెద్దవాళ్ళను కూడా స్మరించుకోవాలి, మన సంబరాల్లోనే మునిగి తేలడం కాదు అనేది ఒకటి చెప్తారు. ఓకే, వాళ్ళని గుర్తు చేసుకుంటూ మన సంబరాలు సంబరాలు జరుపుకునే పండగ. ఓకే, కేవలం సంబరాలు జరుపుకునే పండగే కాదు. సో ఈ సందర్భంగా జనరల్గా కూడా పెద్ద పండగ అంటారు. సంవత్సరంలో వచ్చే మొదటి నెలలోనే వచ్చే పండగ కాబట్టి జనం చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు ప్రజలు. ఇంకా ఇష్టమైన వాళ్ళ దగ్గర వాళ్ళని పిలుచుకుంటారు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళని పిలుచుకుంటారు సహజంగా. వేరే దూరపు బంధువులు అయితే ఎవరు పిలుచుకోరు. ఒకవేళ అందరం కలిసి జరుపుకుందాము, ఒక 4 ఫ్యామిలీస్ కలిసి అనుకుంటే కూడా అలా కూడా కలుసుకుని చేసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. సహజంగా అయితే ఇంటి ఆడపిల్లల్ని పిలుస్తారు పండక్కి. అంటే ఇంటి ఆడపిల్లల్ని అంటే అల్లుడు కూడా వచ్చినప్పుడు పాపం ఆయన ఏదో స్వతంత్రం కోల్పోయినట్టు వచ్చిన దగ్గర నుంచి వచ్చి ఒక కుర్చీలో కూర్చుండిపోతాడు అనమాట. అంటే సహజంగా ఇక్కడ పుట్టి పెరగలేదు కాబట్టి కొంచెం ఆ దూరం అనేది ఉంటుంది, మానసిక దూరం అనేది కొంచెం ఉంటుంది. వెంటనే ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళలాగా కలవలేకపోతారు వాళ్ళు. అయితే బావమరుదులు ఉన్నా మరదళ్ళు ఉన్నా అందరూ కలిసి సంబరాలు జరుపుకోవడం, ఆటపాటలు చేసుకోవడం, సినిమాలకు వెళ్ళడము, ఊళ్ళో అందరూ వేసిన ముగ్గులు చూడటానికి వెళ్ళడం అనేది పూర్వకాలంలో జరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అలా వస్తే ఏదైనా ట్రిప్పులు వేసేసుకోవడం, పండగ ఎప్పుడు వచ్చేది ట్రిప్పుకి పోదాం పదా, ట్రిప్పుకి వెళ్ళిపోవడం, తర్వాత అక్కడ ఫోటోలు తీసుకోవడం, బయట లంచ్లు డిన్నర్లు చేసి 2-3 రోజులు గడిపి ఇంటికి రావడం. అంటే పండగ అనేది ఇంట్లో జరుపుకునేది. ఆ వాతావరణంలో వీళ్ళందరూ కలవాలి. ఎందుకు అంటే ఈ పండగలకి కలిసే ఆచారం మనకి ఎందుకు ఉందంటే, ఇదే ఇప్పుడు నేను చెప్పింది, మానసిక దూరాలు ఉంటాయి. ఇప్పుడు అల్లుళ్ళు అనేవాళ్ళు సాధారణంగా అలా ఉంటారు. వాళ్ళు కూడా మనలో కలవాలి అనే ఉద్దేశంతో ఆప్యాయత అనురాగాలు పెరగాలి, బంధాలు పెరగాలి, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు కొంచెం స్వేచ్ఛ చనువు రావాలి, ఇలా కలిసిమెలిసి
ఒక కుటుంబంలో కలిసిపోయేటట్టుగా ఉండాలి అన్న ఉద్దేశంతో పిలుచుకుంటారు. కానీ అల్లుడు అనేవాడు పాపం ఏం చేస్తాడంటే, కొంతమంది అందరూ కాదు, ఎంత మనం కలుపుకోవాలని ఏదైనా పెట్టామనుకో, వద్దు, లేకపోతే ఇప్పుడొద్దు, లేకపోతే ఇంతొద్దు, లేకపోతే అదొద్దు, ఇలాగా అంటూ ఉంటే పాపం వీళ్ళు వండిన పదార్థాల్లో 2, 3 వద్దనే అన్నాడు అనుకోండి, ఏం తింటాడు అతను? అంటే లోపల తినాలనున్న బెట్టు చేస్తూ ఉంటారు. అది ఇంకా వాళ్ళకి నేర్పిన పాఠాలు అనుకోవచ్చు. నేర్చుకున్న పాఠాలు ఎక్కడ నేర్చుకున్నారనేది ఇంకా అందరికీ తెలిసిందే. తెలిసిన విషయమే. అలాంటివి వినటం వల్ల వీళ్ళ ఆనందాన్ని కోల్పోతారు. ఒక మంచి బంధానికి దగ్గర కాలేకపోతారు. ఎన్ని సంవత్సరాలైనా అలా గిరిగీసుకుని అలాగే భీష్మించుకుని మూతి బిగించుకుని కూర్చుంటే, యువతల భార్య అనేది కూడా ఉంటుంది కదా, తను కూడా ఇంట్లో సభ్యులతో కలవలేకపోతుంది. ఇంక వీళ్ళ చుట్టే తిరగాలి. ఏంటి నన్ను పట్టించుకోవా, వచ్చిన దగ్గర నుంచి నువ్వు వంటింట్లో దూరిపోయి మీ అమ్మాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతోనేనా నువ్వు, లేకపోతే దాని నుంచి చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు. ఇప్పుడు పుట్టింటికి వచ్చింది, పుట్టిన దగ్గర నుంచి అక్కడే పుట్టి పెరిగి పాపం పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోతుంది. పండగకి వచ్చినప్పుడో సెలవులకు వచ్చినప్పుడో ఇక్కడ తనకి దొరికే వస్తువులు ఏమన్నా ఉంటే అవి కొనుక్కొని వెళ్ళడం అనేది ఆడపిల్లలు చేస్తూ ఉంటారు. అలా ఏదో చిన్న షాపింగ్కి అక్కనో చెల్లెలనో తీసుకుని వెళ్ళటం అనేది సహజం. దానికి తన కోపం వస్తుంది అనమాట, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అంటే నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయిపోతుంది అతనికి. అలా కాకుండా నేను కూడా మీతో వస్తాను పదా అని చెప్పి వెళ్ళి ఆ షాపింగ్ ఏదో భార్యతో చేయిస్తే బంధం బలపడుతుంది, ప్రేమలు పెరుగుతాయి కదా. నిజంగా చెప్తున్నాను ఉదయ, ప్రేమ ఎంతో పెరుగుతుంది భర్త మీద. నాకు కావాల్సిన దగ్గరుండి తను ఇప్పించాడు అని. చిన్న చిన్న ఆనందాలే కదా కదా, పండగ అంటేనే ఇప్పుడు అదే. ఇప్పుడు ఈ పెద్ద పండగ అంటేనే ఆనందం, సంబరాలు, అంతా కొత్తదనమే. కొత్త సంవత్సరం, కొత్త పంటలు, కొత్త పిండి వంటలు, కొత్త బట్టలు, అనేక అనేక అంతా కూడా కొత్తదనంతో నిండి ఉన్న పండగ అనమాట ఇది. ఈ పండగలు అపశృతులు రాకూడదు అసలు, ఎంతో సంతోషంగా ఉండాలి. అదే గాని ఎప్పుడైనా తర్వాత కాలంలో ఎప్పుడైనా సరే మొదటి పండగకి ఎక్కువగా అల్లుడిని పిలుస్తారు. ప్రతి సంవత్సరం కూడా అల్లుడిని పిలుద్దామని అనుకుంటారు. దాదాపుగా ప్రతి పండగలకి పిలుస్తూనే ఉంటారు. కానీ కోడల్ని మా ఇంటికి పండక్కి రమ్మని పిలిచే అత్తగారులు ఎంతమంది ఉంటారు, మామగారులు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. యాక్సిడెంటల్గా ఎప్పుడైనా వెళితే కనుక ఇంత ఆదరణ ఆ అమ్మాయికి దొరకటం లేదు. దొరకటం లేదని చెప్పాలి. దాదాపుగా ఎక్కడన్నా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ పాపం ఈ అమ్మాయి అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే, తను మూతి ముడుచుకుని కూర్చోడానికి వీలుండదు. ఖచ్చితంగా లోపల శరీర బాధలున్నా, ఆరోగ్యం బాగోపోయినా, తలనొప్పి వచ్చినా, ఆకలేస్తున్నా, లేకపోతే అర్జెంటుగా తను ఏదైనా ఫోన్ కాల్ అటెండ్ చేయాలన్నా, తను ఏదన్నా ఫోన్ కాల్ చేయాలన్నా అర్జెంటుగా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి చిరునవ్వు పులుంకని లోపలికి వెళ్ళి ఆ వంటలు వార్పులు తను కూడా అందులో ఏమంటారు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది ఇళ్లలో కోడలు వస్తే మొత్తం అంతా వదిలేస్తారు ఆమె మీదనే, పని అంతా వదిలేస్తారు. ఇంకా తను అందులో మునిగిపోయి అలసిపోతుంది అనమాట. ఈ లోపల వీళ్ళందరూ ఏం చేస్తారు, షాపింగ్లని, సినిమాలని, షికార్లని వెళ్ళిపోతుంటారు. అవును. ఇక్కడ తను ఒక్కటే ఉంది, తను కూడా తీసుకెళ్దామని ఆలోచించరు. ఇందాక నేనేం చెప్పాను, అల్లుడు అనేవాడు అలా కూర్చుంటే పాపం వాళ్ళు కలుపుకోవాలని ఎంతో ప్రయత్నిస్తారు. అక్కడ అంత భీష్మించుకుని కూర్చుంటాడు. ఇక్కడ తిననేమో ఇలా వదిలేసి వెళ్ళిపోతుంటారు. అంటే అక్కడ నువ్వు కలవటం లేదు, ఇక్కడ తినని కలవనివ్వటం లేదు. అంటే మీరు రెండు పక్కలా కూడా మీరు దూరం పెడుతున్నారు, అది తప్పే కదా. అలా ఉండటం వల్ల పండగలకి కలవాల్సిన అవసరమే లేదు. పండగలకి కలిసి ఏడుస్తూ కూర్చోవలసిన పరిస్థితే కదా, బాధపడుతూ కూర్చోవలసిందే కదా. వాళ్ళకి ఇంకా వెళ్ళాలంటే కూడా ఇష్టం కూడా అనిపించదు. అవును, సెకండ్ టైం మళ్ళీ ఇంకెప్పుడు రాననిపిస్తుంది. ఇంకా పుట్టింటికి కూడా నేను తీసుకుని ఎప్పుడు వెళ్ళను అని మనసులో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు రెండు వైపులా కూడా అమ్మాయికి అంత విరక్తి భావం కలుగుతుంది. అలా చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా ఇది వింటుంటే కనుక ఇది పాటించండి. కనీసం మీరు పండగలకి వెళితే మీరు వాళ్ళ సంతోషాన్ని పంచుకోండి, మీరు సంతోషంగా ఉండండి, అందరూ కలిసి సంతోషంగా గడపండి. గడపగలిగితేనే వెళ్ళండి అని నేను చెప్పను, వెళ్ళండి అలా గడపండి అని చెప్తున్నాను. అల్లుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అందరితో కలవాలి. అండ్ అక్కడ కోడలు అక్కడ వెళ్ళినప్పుడు కూడా మొత్తం బర్డెన్ అంతా ఒక్కరి మీద వేయకుండా తలా ఒక చెయ్యేస్తే తను కూడా మీలాగే పని చేస్తుంది, మీతో బయటికి వస్తుంది కదా. మళ్ళీ ట్రిప్పులు వేయరు. ఇక్కడ పుట్టింటి వాళ్ళతో ఎక్కడ కలిసిపోతుందో అని చెప్పి ఏదో ఒక వంకతో ట్రిప్పులు వేసే మహానుభావులు కూడా ఉన్నారు. పండగకి వచ్చింది ఎందుకు ట్రిప్పులు వేయడానిక? అక్కడికి వెళ్తే అనరు, మరి అట్లీస్ట్ ఒక మూవీకి వెళ్దామని కూడా అనరు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పడి వంటలు చేసుకుంటూ దాక్కొని ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం పర్వాలేదు కానీ కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు.
వెళ్తే ఇంకా అట్లీస్ట్ కాసేపు కూర్చునే టైం కూడా దొరకదనమాట. పని ఏదో పండగ కదా, అది వండాలి ఇది వండాలి అని పురమాయించి ఆ పని ఈ పని మునిగి తేలుతూ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నారనుకో, పిల్లలతో కాస్త సరిపోతుంది టైం. పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి భోజనం పెట్టడం, స్నానాలు చేయించడం సరిపోతుంది. ఇంకా తనకి సంతోషం ఏముంది పండగకి? అక్కడికి వెళ్ళిన సంతోషం ఉండదు, పుట్టింటికి వచ్చిన సంతోషం ఉండదు. కాబట్టి పండగని ఏదైనా సరే, కష్టమైన సుఖమైన అందరం పంచుకునేదే ఆనందం. అది మామూలు రోజులైనా పండగ రోజైనా. ఇంకా పండగ రోజుల్లో ఇంకొంచెం ఆనందం ఎక్కువ పొందాలని అనుకుంటారు అందరూ, అందుకే కదా ఒక చోటకి వెళ్తారు. అలాంటప్పుడు చక్కగా అందరూ కలిసి మెలిసి ఆ భేషజాలకి పోకుండా అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినా అబ్బాయి అత్తగారింటికి వెళ్ళినా సమానమైన ఆనందాన్ని పొందగలగాలి మీరు. అలాంటప్పుడు ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది మీకు. ఇలా భీష్మించుకుని కూర్చుని ఇక్కడ కలవకుండా అక్కడ ఆ అమ్మాయిని కలవనీయకుండా చేస్తే ఎప్పటికీ కూడా ఆ అమ్మాయికి సంతోషం అనేది కలగదు. అక్కడికి వెళ్ళాలనిపించదు, పుట్టింటికి కూడా రావాలనిపించదు. ఏం సాధించినట్టు అలా ఏం చేయడం వల్ల? సాధించినట్టు? ఒక మనిషిని బాధ పెడితేనేనా? మరి నువ్వు వస్తున్నావుగా, పండగ పేరు మీద వస్తున్నావుగా, వచ్చినప్పుడు ఆనందాన్ని ఎందుకు నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు? ఆ అమ్మాయిని ఎందుకు ఎంజాయ్ చేయనివ్వవు? అలాంటప్పుడు ఆ అమ్మాయి పుట్టింటికి ఎందుకు రావాలి? మీ ఇంట్లోనే ఉండండి కదా. రాకుండా అయిపోద్ది, హ్యాపీగా తను వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటది. అలా అయితే ఈ పద్ధతి మానుకోవాలి. ముఖ్యంగా ఇది ఎక్కువ కొంతమంది కోడళ్ళు ఉంటారు, బాగా అల్లరి చేసే కోడళ్ళు ఉంటారు. ఆ కోడళ్ళ వల్ల బాధలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఇది ఓవరాల్ గా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మనిషి జీవితం చాలా చిన్నది కదా. ఆ చిన్న జీవితంలో రెండో క్షణం మనకి గ్యారంటీ లేదు, ఉంటామా పోతామా. కాబట్టి ఇప్పుడు ఈ క్షణమే శాశ్వతం. ఈ క్షణంలో నువ్వు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటావా, అందరితో సమంగా మంచి చెడ్డ పంచుకుంటూ ఆనందంగా ఉంటావా అనేది నిర్ణయించుకోవాలి ఎవరికి వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఈ రోజు పొందిన ఆనందం ఈ రోజుకి మనకి మనసు నిండుతుంది. రేపు ఉంటే కనుక మనం రేపు ఆనందం రేపు చూసుకుందాం. ఇవాళ శాశ్వతం, ఈ క్షణమే శాశ్వతం, రేపు గురించి మనకి తెలియదు. కాబట్టి ఈ చెడుని మనం ఇన్వైట్ చేయొద్దు, బాధని కొని తెచ్చుకోవద్దు. ఉన్నంతలోనే అందరూ సంతోషంగా ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. మనం హ్యాపీగా ఉండాలి, వేరే వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి. పండగ మనము అంటేనే- బాధపడద్దు, వేరే వాళ్ళని బాధ పెట్టొద్దు. పండగ అంటేనే అదే సంబరం. అవును. సంబరం అంటే అదే కదా మరి. చాలా మంచి విషయం చెప్పారు. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే వాళ్ళ మనసు మార్చుకొని వాళ్ళు కూడా ఖచ్చితంగా. హ్యాపీగా ఉండాలని మారాలి. కోరుకుందాం. మార్పు అనేది ఎప్పుడో వస్తుందిలే, ఎవరో తీసుకొస్తారులే అనేది కాదు. కాదు. మనలో మనం ఎప్పుడైతే ఆ చేంజ్ మనలో వస్తుందో అదే మార్పు. అవును. అక్కడి నుంచి మనం అది చేంజ్ చేసుకుంటూ రావాలి, ఏ విషయాన్నైనా సరే. ఆ రోజుకి ఆ రోజే అని అనుకోకూడదు మళ్ళీ. అలా కంటిన్యూ అవ్వాలి ఆ మంచితనం అనేది, ఆ మార్పు అనేది. కరెక్ట్. చాలా మంచి విషయం తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.